వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి 10 రోజులకి 15 రోజులకు ఒకసారి ఒక సక్సెస్ఫుల్ సాధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మన శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల దగ్గర ఉన్నటువంటి చిలకపాలెం గ్రామానికి చెందినటువంటి మా తమ్ముడు పార్వతీశం అలియాస్ పార్దు ఈరోజు మొదటి ప్రయత్నంలోనే తెలంగాణలో 2018 నోటిఫికేషన్లో విజయం సాధించి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపే ఉద్యోగం సాధించినటువంటి ఘనత మా తమ్ముడిది. ఎందుకంటే ఇలా చెప్తున్నాం, ఈరోజు ఎంత డెడికేట్గా వర్క్ చేసేవాడంటే ఆ డెడికేషన్ కానీ ప్రతి అభ్యర్థులు కానీ కనిపించినట్లయితే నేను ఇచ్చేటువంటి శిక్షణకు కానీ మీ యొక్క డెడికేషన్ కానీ తోడైతే మిమ్మల్ని ఆంధ్ర అండ్ తెలంగాణలో అది ఎవరు ఆపలేనట్టు విధంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో 75 మార్కులకి ఆ రోజు 58 మార్కులు చేసి అండ్ ఎగ్జామ్ పరంగా కూడా యావరేజ్ మార్కులు వచ్చినప్పటికి కూడా తెలంగాణ ఓపెన్లో ఉద్యోగం సాధించడం అంత ఆసమాస విషయం కాదు. అతని యొక్క మాటల్లోనే మన అకాడమీ కోసం కూడా వెళ్దాము. నమస్తే అన్న, నా పేరు పార్దు, మాది శ్రీకాకుళం. నేను అన్న దగ్గర 2018లో వచ్చా. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అన్న అప్పుడులో ఈవెంట్స్ గట్టిగా ఉండేవి. అలా 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 స్టెప్ బై స్టెప్ మా బ్యాచ్తో అలాగ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఈవెంట్స్ పరంగా, స్టడీ పరంగా, స్టడీ రూమ్స్ అన్నీ కూడా. మేము మొదట్లో ఓన్లీ ఈవెంట్స్కే ఉండేవాళ్ళం. అన్న కూడా అలా మాతోనట్టుగా ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. మా బ్యాచ్ అయిన తర్వాత నుంచి స్టడీ హాల్స్, స్టడీ పరంగా బయట నుంచి ఫ్యాకల్టీ అన్నీ కూడా. ఈరోజు నేను ఇక్కడికి మామూలుగా అన్నని ఒకసారి విజిట్ చేద్దామని అలా వచ్చా. నేను చేసే గ్రౌండు అన్నని ఒకసారి విజిట్ చేసి అలా వెళ్దామని సిఎల్ తీసుకొని వచ్చా. మాది 18 బ్యాచ్, 20లో రిక్రూట్ అయ్యాం. నేను రిక్రూట్ అయ్యి 4 years అవుతుంది. మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి ప్రధాన కారణం అన్నే. ఆ రోజు మాకు ఈవెంట్స్ పరంగా కానీ, గైడెన్స్ పరంగా కానీ, ఎలా ఉండాలి, ఏం చేయాలి, A to Z ఉదయం లేచి నుంచి నైట్ పడుకున్నంత వరకు మొత్తం షెడ్యూల్ అన్నదే. అన్ననే ఫాలో అయ్యాం. అన్ననే ఫాలో అయ్యి సక్సెస్ కూడా అయ్యాం. 18లో మా నోటిఫికేషన్ వచ్చేసరికి నేను జస్ట్ అప్పుడే డిగ్రీ రిలీవ్ అయ్యి ఇంకా ఫ్రెషర్స్ నేనే అప్పుడే వచ్చిన. మాకు మొత్తం గైడెన్స్ ఎంత స్టడీ ఉన్నా ఈవెంట్స్ ఉండాలి గట్టిగా, దాంతో యావరేజ్గా స్టడీ కూడా ఉండాలి అని ఒక ప్లాన్ ప్రకారం, ఒక టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయ్యాం. అదేవిధంగా నాకు తెలంగాణ ఈవెంట్స్ 75కి 58.25 వచ్చాయి. యావరేజ్గా స్టడీ 99 వచ్చాయి. ఓవరాల్గా ఓపెన్లో 20% నాది ఒక పోస్ట్ ఉంది. ఈరోజు ఇక్కడ నించోడానికి, నేను ఒక స్టేజ్లో ఉండడానికి గల ప్రధాన కారణం అన్నే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ పార్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నాను కదండి, అభిమానం అనేది ఎంత దూరం ఉన్నా పోదండి. ఉద్యోగం 2018 నోటిఫికేషన్లో ఎంత డెడికేట్గా అంతే. అసలు ఒక విద్యార్థి ఇలా కష్టపడితే ఉద్యోగం వస్తుందా? ఆ బ్యాచ్లో ఉన్న ఈ బ్యాచ్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అతి త్వరలో వచ్చే వాళ్ళు కూడా మాట్లాడతారు. ప్రతి పిల్లడు కూడా చాలా డెడికేట్గా వర్క్ చేస్తారు. దాంట్లో లీడర్ ఎవడంటే మా పార్వతీశమే. ఇతని యొక్క డెడికేషన్ వల్లే మిగతా పిల్లలందరూ కూడా, నా వల్ల ఇతను జాబ్ వస్తే ఇతని వల్ల కూడా చాలామందికి జాబులు వచ్చాయి. నేను ఇచ్చే గైడెన్స్ అనేది ప్రతి తోచ తప్పకుండా పాటించి ప్రతి పాయింట్ని ఆచరించారు. ప్రతి క్షణం తెల్లవారు 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవ్రీథింగ్ ఈజ్ మై కంట్రోల్. ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళాము. ఈరోజు 100% జాబ్ని వచ్చినలాగా చేసాం. చూస్తున్నారు కదా, మొదటి ప్రయత్నంలోనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ అయ్యారు. ఈరోజు కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ నాకు 1,10,000 రూపాయలు జీతం వచ్చినప్పటికీ కూడా దాన్ని రిజైన్ చేసి ఎందుకు ఈరోజు అకాడమీ పెట్టానంటే, నేను డిపార్ట్మెంట్లో లేనంత మాత్రం వచ్చే నష్టమేట్లేదు. కానీ నేను కానీ బయట ఉంటే ఇలాంటి తమ్ముళ్ళకైతే కొన్ని 100 మందికి డిపార్ట్మెంట్లో కొన్ని 1000 మందికి సైన్యంలోకి పంపించాలన్న దృఢమైన సంకల్పంతో ఈరోజు మన అకాడమీని ఏర్పాటు చేశాము. మన తమ్ముడు కూడా జాబ్ వచ్చిన తర్వాత అతని యొక్క కొంతమంది పిల్లలకు ఉపయోగపడుతుంది ఒక మెస్ కోసం ఒక దగ్గర 90,000 రూపాయలు కూడా స్పాన్సర్ చేసినటువంటి ఘనత మా తమ్ముడిదే. ఫస్ట్ పర్సన్గా ఇచ్చారు. అండ్ సెకండ్ పర్సన్గా చాలామంది ఉన్నారు. అండ్ ఆనంద్ అవ్వచ్చు, చాలా మెంబర్స్ అవ్వచ్చు, సంతోష్ అవ్వచ్చు, నాయుడు అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇచ్చి ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు పిల్లడికి స్టడీ హాల్ నుంచి వాడి యొక్క అతి తక్కువ ఖర్చుతో మేము వెళ్తున్నామంటే దానికి గల కారణం అంతే మా సీనియర్సే. వాళ్ళ యొక్క దీనివల్లే ఈరోజు మేము అకాడమీని కూడా నడపగలుపుతున్నాము. కొన్ని 100 మంది పిల్లలు వచ్చి చదువుకుంటున్నంత కారణం కూడా మా సీనియర్సే. దాంట్లో ఫస్ట్ పర్సన్ డెడికేటెడ్ ఉండడంలో చాలా థ్యాంక్ యూ పార్దు. నీ వల్ల కూడా చాలామందికి జాబులు వచ్చాయి ఆ బ్యాచ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.